ప్రముఖ సినీ నటి పావలా శ్యామల మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం కూడా చేశారు. 1951లో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, గుంటూరు జిల్లాలో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో నటనలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో బాబాయి అబ్బాయితో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలో సహాయ నటి పాత్రలో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నారు. గణేష్ పాత్రో రాసిన పావలా నాటకంతో శ్యామలకు పేరు వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆమె పావలా శ్యామల అయ్యారు. పావలా శ్యామ బుల్లితెరపై పద్మవ్యూహం, అందం సీరియల్స్లో కూడా నటించి మెప్పించారు. మనసంతా నువ్వే, ఆంధ్రావాలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈమె ఎన్నో సినిమాలలో ఆమె నటనతో అలరించి ప్రేక్షకులని నవ్వించారు. నటి పావలా శ్యామల ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.